బైబిలు ఎలా రాయబడింది? ఓ పూర్తి చరిత్ర తెలుసుకుందాం. బైబిలు ఎలా రాయబడింది? ప్రపంచాన్ని మార్చిన పవిత్ర గ్రంథం. పూర్తి చరిత్ర. ప్రారంభం 000100. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ చేతిలో ఉన్న బైబిలు ఎలా మన దగ్గరకు వచ్చింది? దానిని ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు? అసలు భాషలు ఏమిటి? వేల సంవత్సరాలుగా అది ఎలా సంరక్షించబడింది? ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. మొదటి భాగం. బైబిలు అంటే ఏమిటి? బైబిలు అనే పదం గ్రీకు పదమైన బిబ్లియా నుండి వచ్చింది. దాని అర్థం పుస్తకాలు. బైబిలు ఒకే పుస్తకం కాదు. ఇది 66 పుస్తకాల సమాహారం. పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు. రెండవ భాగం. బైబిలును ఎవరు రాశారు? బైబిలును ఒక్క వ్యక్తి రాయలేదు. సుమారు 40 మంది రచయితలు దాదాపు 1500 సంవత్సరాల కాలంలో దీనిని రాశారు. వారిలో రాజులు ఉన్నారు, గొర్రెల కాపరులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, పన్ను వసూలుదారులు ఉన్నారు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం వీరిని దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించాడు. మూడవ భాగం. ఏ భాషల్లో రాయబడింది? పాత నిబంధన ఎక్కువగా హీబ్రూ భాషలో రాయబడింది. కొన్ని భాగాలు అరామిక్ భాషలో ఉన్నాయి. కొత్త నిబంధన మొత్తం దాదాపు గ్రీకు భాషలో రాయబడింది. నాల్గవ భాగం. దేనిపై రాశారు? ఆ కాలంలో కాగితం లేదు. వారు పాపరస్, జంతువుల చర్మాలతో తయారైన పార్చ్మెంట్ వంటి వాటిపై చేతితో వ్రాసేవారు. ప్రతి ప్రతిని చేతితోనే కాపీ చేసేవారు. ఐదవ భాగం. బైబిలు ఎలా సంరక్షించబడింది? వేలాది ప్రతులను శ్రద్ధగా కాపీ చేశారు. రచయితలు మరియు లేఖకులు చిన్న తప్పు జరిగినా మళ్లీ వ్రాసేవారు. అందువల్ల బైబిలు తరతరాలకు భద్రంగా చేరింది. ఆరవ భాగం. బైబిలు ప్రపంచమంతా ఎలా చేరింది? జోహనస్ గూటెన్బర్గ్ జర్మనీకి చెందిన ముద్రణ యంత్ర ఆవిష్కర్త. ఆయన సుమారు క్రీశ 1455 ప్రాంతంలో చలన అక్షరాల మూవెబుల్ టైప్ ముద్రణ యంత్రంతో బైబిలును ముద్రించారు. ఈ సంచికను గూటెన్బర్గ్ బైబిల్ అని పిలుస్తారు. ఈ ఆవిష్కరణ వల్ల బైబిలు వేగంగా అనేక ప్రతులుగా ముద్రించబడింది. ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చింది. దేవుని వాక్యం యూరప్ అంతటా, తరువాత ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించింది. ముద్రణ యంత్రం కనిపెట్టబడిన తర్వాత బైబిలు లక్షలాది కాపీలు ముద్రించబడ్డాయి. నేడు బైబిలు ప్రపంచంలోని వేలాది భాషల్లోకి అనువదించబడింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజూ బైబిలును చదువుతున్నారు. బైబిలు కేవలం చరిత్ర పుస్తకం మాత్రమే కాదు. ఇది విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, రక్షణ గురించి మాట్లాడే పవిత్ర గ్రంథం. దీనిలోని సందేశం నేటికీ కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి బైబిలు చరిత్ర, విశ్వాసం, క్రైస్తవ సందేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తును నొక్కండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ఆమేన్.